అస్సలాముఅలైకుం, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను. అలాగే మీరు ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ముందుగా చికెన్ని మనం ఒక 5 టైమ్స్ కానివ్వండి, 6 టైమ్స్ కానివ్వండి బాగా కడిగి ఇలా నీట్గా పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ అంటే పెద్దగా ఉంటే ఒక ఉల్లిపాయ చాలు, చిన్నగా అంటే 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు కోసి ఇందులో వేసుకోండి ఫ్రెండ్స్. వేసేసి అందులోనే ఒక 2 చెంచాలు పసుపు వేయండి. కొద్దిగా నీరు అవసరం లేదు చికెన్కి అయితే, ఉన్న నీళ్ళే సరిపోతాయి, మనం కడుగుతాం కదా అదే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ వరకు అలాగే బాయిల్ అవ్వనివ్వండి. చికెన్ అనేది త్వరగా మెత్తపడిపోతుంది ఫ్రెండ్స్, అంత నీరు అయితే అవసరం లేదు మనకి. ఓకేనా, ఇది మొత్తం కూడా నీరు మొత్తం డ్రై అయిపోయి కొంచెం లైట్గా నీరు ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడినంత ఆయిల్ వేసుకోండి, లేదా ఒక 4 స్పూన్స్ వేసుకోండి టీ స్పూన్స్ తోటి. తక్కువ తినే వాళ్ళైతే, ఎక్కువ తినే వాళ్ళైతే మీ టేస్ట్కి సరిపడా ఆయిల్ వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చికెన్ కదా, కొంచెం ఎక్కువగా వేస్తే అందులో అంటే అంత వాసన రాకుండా బాగా ఉంటుందన్నమాట. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేస్తాను ఫ్రెండ్స్, మీరైతే మీకు రుచికి తగినంతగా వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఇది చికెన్ ముక్కల్లో కలిసిపోయేటట్లుగా బాగా డీప్ ఫ్రై చేయండి. చూడండి, ఇలా మొత్తం కలిసిపోవాలి. ఇలా కాసేపు బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక టమాటా, పెద్దదైతే ఒక టమాటా వేయండి, చిన్నవైతే 2 టమాటాలు వేయండి. కొద్దిగా కరివేపాకు వేయండి. కరివేపాకు వేస్తే ఏ కర్రీ అయినా బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రైలలో. ఇంకా మొత్తం కలిపి కాసేపు ఫ్రై చేయండి. ఆ తర్వాత చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఇన్స్టెంట్ చికెన్ మసాలా కానివ్వండి, ఇంకా వేరే చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ మొత్తం కూడా వేసేయండి. చికెన్ మసాలా పౌడర్ ఇలా ఫ్రై అయ్యేటప్పుడే వేసేయండి ఫ్రెండ్స్. వేసేసి బాగా కలపండి. కలిపి కాసేపు మూత పెట్టి ఫ్రై చేయండి. ఫ్రై చేశాక చూడండి ఎలా ఉందో. దీని తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకోండి ఫ్రెండ్స్. మేము కారం ఉప్పు తక్కువ తింటాం అన్నమాట, అందుకే నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను, అది కూడా చిన్న స్పూన్స్ తోటి. మీరైతే మీకు ఎంత సరిపోతుందో, హాట్గా తినే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఎక్కువ వేసుకోండి. లైట్గా తినే వాళ్ళైతే నేను చూపించినంత వేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. కారం వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. దాని తర్వాత కొంచెం ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, కొబ్బరి పేస్ట్ వేయండి ఫ్రెండ్స్. అందులో కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పండి. తిప్పేసి మళ్ళీ కాసేపు పొయ్యి మీద పెట్టి చిన్నగా పెట్టండి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది మొత్తం కూడా. సో అది మొత్తం మళ్ళీ కాసేపు ఫ్రై చేస్తూ ఉండండి. మళ్ళీ కాసేపు మూత పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఎలా తయారైందో. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, అసలు లేకపోతే కింద కాలిపోతుంది. చూసారు కదా, టేస్టీగా ఉండే ఈజీ వేలో చికెన్ ఫ్రై చేశాను.